కాదు ప్రశ్న. దాన్ని నువ్వు చంపకపోవడం వల్ల అది కోర్టుకొచ్చే కనకమహాలక్ష్మ శ్రీకాంత్ కూతురేనన్న నిజాన్ని చెప్పింది. నీ అసమర్థత మూలంగా ఆస్తి దానిదో మాదో తేలే వరకు ఆస్తి కోర్ట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నా. బాబు గారు నన్ను చంపొద్దు. నీ కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపలేకపోయావు, అందుకే చస్తున్నావు. బాబు గారు మీ ఆస్తి కడ్డల్లా కనకమహాలక్ష్మిగా అది ఎట్టాగో నా కూతురు కాదు. ఇంకో అవకాశం ఇప్పిస్తే ఇప్పుడు దాన్ని చంపేస్తాను. ఆల్ రైట్. మరో 2 రోజుల్లో నా ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్టు కమిషనర్ వస్తున్నాడు. ఈలోగా నువ్వు కనకమహాలక్ష్మిని చంపేస్తే ఆస్తిని క్లెయిమ్ చేయడానికి మనిషి ఉండడు. అలాగే బాబు. శోభనాద్రి, ఈ కొండయ్య తప్పించుకోకుండా నీ మనుషుల్ని ఏర్పాటు చేయి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి చేరను అని తలుచుకుంటే అంత అయోమయంగా ఉంది. నాన్న వాళ్ళు నీకు దూరం అయినా నేనున్నా కోటీశ్వరుడు కూతురుగా నిన్ను పూలబాట మీద నడిపించలేకపోయినా కబడ్దార్ కనక మహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను. రాణివాసానవో రామచిలక, రాణివాసానవో రామచిలక, నీ బుగ్గలో పులకింతనై, నీ సిగ్గులో గిలిగింతనై, నిలువెల్ల ముస్తాడ నా ముందునై. సంబరాల పందిరల్లాను నీకై, అందమైన అందలంగా వేశాను నీ రాకకై. రాణివాసానవో రామచిలక, ఊయలైనాను నీకై, ఊపిరంతా పోగు పోసి ఉన్నాను నీ కేళికై.
నమస్కారం అండి. దండాలు దశకాలు సరే, ఏడకెందుకు వచ్చా? మస్కా కొట్టడానికా? నా కూతురు కోసం వచ్చాను. ఇంకా నీ కూతురేందయ్యా కోర్టు కాదన్నాక? ముళ్ళు కర్రీ ఇచ్చానంటే 30 రోజులు పడకేస్తావు. మరి అది గల్లు వెళ్ళచ్చా? వెళ్తావా? ఏ చేయమంటావా? అన్నేమనుకో. నీకు తెలవదమ్మా, చేలో కలుపు చెప్పులో ముళ్ళు ఎట్టాటియో సెట్ చేసే ఇల్లు అట్టాటోళ్ళే. ఇలా నమ్మకూడదా? ఏమండి, నేనేం కనకమహాలక్ష్మి ఆస్తి కోసం ఆశపడటం లేదు. సమాధి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది. ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు. అందుకే కూతురుగా నా కూతురు కోసం వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. అమ్మా లక్ష్మి, ఒక్కసారి సమాధి దగ్గరికి వచ్చి కడసారిగా దీపం వెలిగించమ్మా. ఒరా పెళ్ళాం సత్యగా నీకు బుద్ధి రాల. ఎల్లమ్మా ఎల్లు. ఈడి కోసం కాకపోయినా ఆ దేవత కోసమైనా ఎల్లు వెలిగించాల. ఎల్లమ్మా ఎల్లు ఎల్లు ఎల్లు. తీసుకెళ్ళా రామ్మా. ఇదేనమ్మా మీ అమ్మ సమాధి. దీపం వెలిగించమ్మా. ఒరే మనోడా, ఇసం తలకెక్కి సచ్చెట్టున్నాడు. రా ఇట్రా. కొట్టు. డోంట్ వర్రీ, హీ విల్ బి ఆల్ రైట్. అమ్మా, నీ ఉసురు పోసుకోవాలని చూసి నాకు ఊపిరి పోయించావమ్మా. నువ్వెంత కసాయపడివైనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రివి కదా నాన్న. వద్దమ్మా, తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషినమ్మా నేను. నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా. కొండయ్య, ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు. ఇప్పుడు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నావు. అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. బోసు బాబు, నువ్వు నన్ను బతికించావు. నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను. ఆ బసవప్ప చేసిన హత్యలకు, చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళని పోలీసులకు చెప్పేస్తాను. ఈ నెల 30వ తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. వేగంగా సాక్ష్యం చెప్పబోతున్నట్టు గానీ అతనికి తెలియకూడదు. అయ్యా, కనకమాలక్షమ్మ తప్పించుకుంది. కొండే కూలిపోయేట్టు ఉన్నాడు. తమ కొంప కూడా కూలిపోతుందేమోనన్న డౌట్. బసవప్ప చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పాలి. నేను లేడే. రైతుల్ని తీసుకెళ్లేంత మాత్రాన ఆ పసుపప్పు ఫ్యాక్టరీని వదిలిపెడతాడా? అవును బాబు, వాడు రక్తం రుచి మరిగిన పులి. మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు. తెలుసమ్మా, వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు. అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను. మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడి నెత్తురు బొట్టుతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా. ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా? రామస్వామి, చిత్రం చేశానండి.